సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందిన దిల్ రాజు ఇటీవల సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే ఇటీవల హౌస్ఫుల్గా కాలంలో విజయం సాధించింది. మిగతా సినిమాలు అన్నీ బోల్తాపడ్డాయి. పేరు ప్రస్తావించకుండానే ఆ సినిమాలేమిటో ఈజీగానే అర్థమవుతున్నాయి. ఇక అయితే దిల్ రాజు బలగం ఫేమ్ వేణు ఎల్లండి దర్శకత్వంలో రూపొందుతున్న ఎల్లమ్మ సినిమాతో కొత్త ఆశలు పెట్టుకున్నారు. మొదట నానితో ఈ సినిమా చేయాలనుకున్నారు. ఆయన చేయలేనని చెప్పడంతో నితిన్ హీరోగా ఎంపికయ్యారు. కానీ నితిన్ వరుస ఫ్లాపులతో మార్కెట్ విలువ తగ్గడంతో బడ్జెట్పై ఆందోళన నెలకొన్నాయి. వేణు ఎల్లుండి కథను నమ్మిన దిల్ రాజు ఈ గ్రామీణ ప్రేమ కథను ఆకర్షణీయంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఈ సినిమా నిలిచిపోయింది అనే వార్తలు అవాస్తవమే. త్వరలోనే పట్టాలు ఎక్కించే అవకాశం ఉంది. తెలంగాణ నేపథ్యంలో ఎల్లమ్మ దేవత చుట్టూ తిరిగే ఈ కథ బల్గం లాంటి హృదయ స్పర్శి భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్, ప్రభాస్లతో సినిమాల కోసం దిల్ రాజు ప్రయత్నిస్తున్నప్పటికీ వారి బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ప్రాజెక్టులు ఆలస్యం కానున్నాయి. ఎల్లమ్మతో దిల్ రాజు మళ్ళీ సక్సెస్ఫుల్ నిర్మాత అనిపించుకుంటారని భావిస్తున్నారందరూ. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. తమిళ్ హీరో ధనుష్తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తుందని. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయింది ఈ ప్రచారం. కొందరు అయితే ఏకంగా పెళ్లి డేట్లు కూడా ఫిక్స్ అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ ప్రచారం మరి ఎక్కువ కావడంతో ఎటకేలకు మృణాల్ స్పందించింది. ఈ రూమర్లపై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురుగా నవ్వేసింది. నాకు ధనుష్ మంచి ఫ్రెండ్, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్స్ లేవు. అజయ్ దేవ్గన్కు ధనుష్ క్లోజ్ ఫ్రెండ్, అందుకే సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ ఈవెంట్ ఈ ధనుష్ను పిలిచాడు. నేను కూడా అలాగే వెళ్ళాను. ఇక ఆ ఈవెంట్లో ఎదురుపడడం కాబట్టి సరదాగా కలుసుకొని మాట్లాడాం. దానిపై కొందరు సోషల్ మీడియాలో రకరకాలుగా రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. మేం కలిసినంత మాత్రాన మా మధ్యలో ఏదో ఉన్నట్లు కాదు అని తెలిపింది మృణాల్ ఠాకూర్. ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్లో వీరిద్దరూ క్లోజ్గా ఉన్న వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో ఈ డేటింగ్ రూమర్లు క్రియేట్ అయ్యాయి. పైగా ఇన్స్టాలో ఇద్దరు ఒకరికొకరు ఫాలో కావడం మరో పాయింట్. ఇలా లేనిపోని డేట్లతో ఇన్ని రోజులు సోషల్ మీడియా ఊగిపోయింది. మృణాల్ కామెంట్స్తో వీటికి ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలి. నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయటపెట్టేసింది. నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను. ఇంట్లో చాలా ఎమోషనల్గా ఉంటాను. వాటన్నింటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కావాలనే కెమెరా ముందు యాక్ట్ చేస్తుందని అనుకుంటారు. అందుకే నేను అలా చెయ్యను. నా చుట్టూ ఎంతో నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. నన్ను కావాలని కొందరు డబ్బులిచ్చి ట్రోల్ చేస్తున్నారు. నన్ను ఎదగనీయడానికి అడ్డుకునేందుకు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి వాటికి నేను లొంగిపోను. నన్ను నేను ఎప్పుడూ నమ్ముకొని ముందుకు వెళ్తుంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రష్మిక. కానీ తనపై ట్రోల్స్ చేస్తుంది ఎవరనేది మాత్రం బయటపెట్టలేదు. ఇంతకీ ఆమెపై ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. నాని హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ది ప్యారడైజ్. గతంలో దసరా అనే సినిమా చేసిన శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే ఒక్కసారిగా కలకలం రేపింది. ఎవరు ఊహించని పాత్రలో నాని కనిపించబోతున్నాడని అనౌన్స్మెంట్ వీడియోతోనే క్లారిటీ చేశారు. ఇక ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ క్లోజింగ్ వీడియో అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ వీడియో చూస్తుంటే ఒక భారీ జైల్ సీక్వెన్స్ ఫైట్ షూట్ చేసినట్లు కనిపిస్తుంది. నాని తనదైన శైలిలో ఈ పాత్ర కోసం మేకోవర్ అయినట్లుగా కనిపిస్తుంది. ఇక అలాగే టీంకి శ్రీకాంత్ ఒదేలా ఇస్తున్న
ఇన్స్ట్రక్షన్స్ వింటుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ సీక్వెన్స్లో నాని వందల మంది ఫైటర్లతో ఫైట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్ పనిచేయగా ఆయనతో పాటు కొంతమంది హాలీవుడ్ స్టంట్ల కోరియోగ్రాఫర్లు కూడా పనిచేసినట్లు సమాచారం. మొత్తం మీద ఈ సీక్వెన్స్ మేకింగ్ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సినిమాపై ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమాని సుధాకర్ చేర్కూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్కు బాలీవుడ్ అర్థం మార్చేస్తుంది. హీరోయిజానికి కొత్త భాష్యం చెబుతుంది. నలుగురు రౌడీలను హీరో చితకబాదే దగ్గర నుండి పదునైన వేషన్స్తో శత్రువుల బాడీని తోటుపడుస్తుంది. రక్తపాతం సృష్టించడమే సినిమాగా చూపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మోజులో పడి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ ధోరణికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నార్త్ బెల్ట్లో హింసాత్మక చిత్రాల సంఖ్య రాను రాను పెరిగిపోతుంది. ఆ మధ్య వచ్చిన కిల్ యానిమల్స్ సిల్వర్ స్క్రీన్పై అత్యంత బ్లడ్ షెడ్ సృష్టించాయని మాట్లాడుకుంటే ఇప్పుడు వీటిని మించిపోయేలా కనిపిస్తుంది బాగీ 4. టైగర్ ష్రాఫ్ సినిమాలంటే యాక్షన్ డ్యాన్స్ మూమెంట్స్ లేకుండా ఊహించలే. కానీ ఈసారి బాగీ 4లో బ్రూటల్ మర్డర్గా మారిపోయాడు. పదునైన వెపన్స్తో విలన్స్ను వేటాడుతున్నాడు. హీరో మాత్రమే రక్తపాతం ఎందుకు సృష్టించాలనుకున్నాడో ఏమో. సౌత్ డైరెక్టర్ హర్ష యాంటోగనిస్టు హీరోయిన్లు సోనం బాజ్వా హర్నా సింధుతో కూడా కత్తి పట్టించి స్క్రీన్ మొత్తాన్ని రక్తంతో తడిపేశాడు. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు యానిమల్ని చూసి కేవలం వైలెన్స్ ఉంటే సినిమాలు ఆడేశాయనుకుంటారు. బాగీ 4 టీజర్ చూడటానికి ఎంత జుగుస్పాకరంగా ఉందంటే యానిమల్ సినిమాకి చిప్ కాపీలాగా ఉందని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ మూవీని ఏ లెవెల్లో బ్లడ్తో తడిపేయబోతున్నారో అనే డౌట్ కలుగుతుంది. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో సదరు మేకర్స్. అన్నట్టు ఈ సినిమాకు దర్శకుడు హర్ష్ గతేడాది గోపీచంద్తో భీమా తీసి ఫ్లాప్ ఇచ్చాడు.